డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మనకి యూనివర్సిటీ ఫీ కింద 5,600 అయితే మన యూనివర్సిటీకి అయితే కట్టాలి. అది ఎప్పుడు కట్టాలి దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఆల్రెడీ మనకి ఇచ్చి ఉంటారు. యూనివర్సిటీ ఫీ అని ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ పే ది యూనివర్సిటీ ఫీ ఆఫ్ 5,600 at the time of downloading the allotment order through online అని మనకైతే ఉంటుంది అన్నమాట. సో మనకి ఏంటంటే ప్రజెంట్ మనకి వెబ్ ఆప్షన్ అయితే ఇంకా రాలేదు. వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన టైంలో మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ కావాలంటే 5,600 అయితే కట్టాలి. అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్లో యూనివర్సిటీకి అయితే కట్టాలి 5,600. మన నర్సింగ్ వాళ్ళు కూడా కట్టారు, మీరు కూడా కట్టాలి. పేమెంట్ పోర్టల్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనకేంటంటే మనకి వచ్చేసింది కదా కట్టేద్దాం అలా అయితే ఉండకూడదు. ఫస్ట్ మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే లెటర్ కోసం 5,600 అయితే కట్టేస్తారు. అలా కట్టకుండా మనకి ముఖ్యంగా ఏ కాలేజ్ వచ్చిందో వెబ్సైట్లో నీట్గా చూసుకోవాలి. ఉదాహరణగా మీకైతే చూపిస్తాను. ఇక్కడ నర్సింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉదాహరణగా నా పేరు ఏదో ఒకటి సపరేట్ అనుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లోహిత్ అనుకోండి, ఏదో ఒకటి ఎక్స్ అనే విద్యార్థి పేరు. ఏ కాలేజ్ వచ్చింది? అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు. ఇది ఓకే, నేను జాయిన్ అవుతా, మంచి కాలేజే అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు 5,600 కట్టి. అది లేదు నేను రిపోర్టింగ్ చేయను, లేదంటే సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తా అంటే అక్కర్లేదు. అర్థమవుతుంది కదా. కానీ మీరు ఎప్పుడైనా కాలేజ్ ఓకే ముందుకు వెళ్దాం రిపోర్టింగ్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా 5,600 అయితే కట్టాలన్నమాట. కన్ఫర్మ్గా ప్రతి ఒక్కరు కూడా కట్టాలి. ఇప్పుడు దాదాపుగా 8,000 మంది విద్యార్థులు ఉంటారు. 8,000 అందరూ కూడా సీట్ వచ్చిన తర్వాత కట్టాల్సి ఉంటుంది అన్నమాట. కానీ మనం చూసుకోవాల్సింది కాలేజ్ మంచిదా కాదా, రిపోర్టింగ్ చేస్తామా చేయమా అదైతే చూసుకోవాలి. అండ్ అలాగే ఒకసారి కడితే మళ్ళీ మనం కట్టాల్సిన అవసరం అయితే లేదు. అర్థమైంది కదా మీకు. ముందుగా చెప్తున్నాను, మీరు కూడా కొంచెం ముందుగా రెడీ పెట్టుకుంటారని. అర్థమవుతుంది కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి నర్సింగ్ ఫిజియోథెరపీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనకి కౌన్సిలింగ్లో సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కింద నర్సింగ్కి 70,000, బీపీటీకి 70,000 కట్టి మనమైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మనకి ఇది కూడా నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.